నిత్య వస్తుందేంటి? ఇప్పుడే పని ఫినిష్ చేసుకొని వస్తున్నావా మామ్? నిన్ను ఫినిష్ చేస్తాను చూడు. ఏంటి ఎంత ఫాస్ట్గా వస్తుంది? బేబీ అయ్యో! హలో, ఏమంటున్నారు? ఎలా జరిగింది? ఎక్కడా? నేనిప్పుడే వస్తున్నాను. ఏమైంది మామ్? నువ్వు ముందు రా, చెప్తాను. త్వరగా కార్తీ. ఏమైందో చెప్పు మామ్. ముందు ఫాలో చేయి నన్ను. అది మంచి పని ఏమిటండి? అంటే మీరు ఆవిడ్ని డిస్టర్బ్ చేయకపోవడం మంచి పనే కదా. మరి మీకేదో మంచి జరిగినట్టు చెప్తున్నారే. ఆవిడికి మంచి జరిగితే అందరికీ మంచి జరిగినట్టే. ఆహా, ఇటెక్కడికే? మా రూమ్కి. మీ అత్తారింటికి వెళ్తానన్నారు, మనసు మార్చుకున్నాను. ఈ బుద్ధి ముందేమైంది? ఇప్పుడేగా నిజం తెలిసింది. ఏ నిజం? అత్తింటికన్నా పుట్టిల్లే సుఖమని. వాళ్ళేం చూస్తున్నారు? ఏముందక్కడ? ఏముంది మామ్? చెప్పు. నమస్తే మేడం. నమస్తే ఇన్స్పెక్టర్, ఏముందక్కడ? ఏం జరిగింది? పద బేబీ, చూద్దాం రా. బర్న్ చేసి ఉంది. అక్కడ కూడా మా క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తుంది. ఆ బాడీ ఎవరిదనేది ఇంకా తెలియలేదు మేడం. జైగార్ దయ్యుండొచ్చని అనుమానిస్తున్నాం. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? బేబీ స్టాప్ ఇట్. నా జైని చనిపోయాడంటావా? చంపేస్తాను నిన్ను, చంపేస్తాను నిన్ను. I'll kill you. I'll kill you. బేబీ స్టాప్ ఇట్. ఇంకొకసారి జైకి ఏదైనా అయిందన్నావంటే నిజంగానే చంపేస్తాను. విల్ యు షట్ అప్ బేబీ? కామ్ డౌన్. నువ్వు ముందు కార్ దగ్గరికి వెళ్ళు. వెళ్ళు బేబీ, వెళ్ళు. గో. సారీ మేడం, మీ డాటర్ బాగా అప్సెట్ అయినట్టున్నారు. స్పాట్లో జై గారి మొబైల్ కనిపించలేదు. సార్ ఫ్యామిలీ మెంబర్స్ కాంటాక్ట్స్ మా దగ్గర ఏవీ లేవు. వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేయాలి. ఓకే ఇన్స్పెక్టర్.
దివ్య అభి నీకేం కాలేదు కదా? దివ్య బానే ఉన్నావు కదా నువ్వు? నాకేం కాలేదమ్మా. నేను బానే ఉన్నానమ్మా. అభి నీకేం కాలేదు కదా? దివ్య బానే ఉన్నావు కదా నువ్వు? నాకేం కాలేదమ్మా. నేను బానే ఉన్నానమ్మా. మరి మరి ఏమైందమ్మా? ఏదో ఏదో జరిగింది. ఏం జరిగిందమ్మా? మన వాళ్ళకెవరికో ఏదో ప్రమాదం జరిగింది. కలలో వాళ్ళ మొహం చూడలేదా అమ్మా? లేదు. స్వామి, వారెవరో నాకు తెలియదు. వారు క్షేమంగా ఉండాలి. వారిని బ్రతికించు స్వామి. గాలి కారిపోయిందమ్మా. లేదు, ఇదేదో అపశకునం. ఏదో ఘోరం జరుగుతోంది. భయపడకమ్మా. ఈ దేవుడు కుంకుమ పెట్టుకో. మేం భయపడ్డప్పుడు ధైర్యం రావడానికి ఈ కుంకుమ పెడతావుగా, పెట్టుకో అమ్మా. మమ్మల్ని ఓదార్చాల్సిన దానివి నువ్వే బాధపడితే ఎలా అమ్మా? నువ్వు మర్చిపోయిన గతంలో మన వాళ్ళు ఎవరో తెలీదు, కానీ మాకు నువ్వు మాత్రమే ఉన్నావమ్మా. మేం నిన్నిలా చూడలేమమ్మా. అవునమ్మా, ఎప్పుడు నవ్వుతూ ఉండే నువ్వు ఇలా ఏడుస్తే ఎలాగమ్మా? నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుందమ్మా. ఎన్ని కష్టాలు వచ్చినా నవ్వుతూ ఉండాలని నువ్వే చెప్పావు కదమ్మా. ఇప్పుడు నవ్వడానికి కష్టపడుతున్నావు. వద్దమ్మా, మనకెవ్వరి బాధలు వద్దు, హాయిగా ఉందాం. అలాగే అబ్బి, ఇకపై నువ్వు చెప్పినట్టే ఉంటాను. నిన్ను చెల్లిని బాధ పెట్టను. మా మంచి అమ్మ. అలా జరగడానికి ఛాన్సే లేదు. సరిగ్గా చూసి చెప్పండి. ఏం జరిగిందో చెప్పు చారి. ఎవరికేమైంది చారి? చెప్పు చారి. ప్లీజ్ మీరు కాసేపు ఆగండి. హలో, దయచేసి జోక్ చేయకండి, నిజం చెప్పండి.
ఏమైంది? ఓకే, వెంటనే బయలుదేరుతున్నాం. అయ్యో, ప్రసాద్ గారు, చంద్రిక్ గారు, ఎలా కంట్రోల్ చేసుకునేది? జైకేమైనా అయితే నేనెలా బ్రతికేది? యు రిలాక్స్ బేబీ. ఇది పోలీస్ వాళ్ళ డౌట్ మాత్రమే, నిజం కాదు. జైకేం కాదు, ఏం కాదు. నా జై సేఫ్ గా ఉన్నాడు, అదే నిజం. ఏది నిజమో ఎంక్వైరీలో తెలుస్తుంది. ఇన్వెస్టిగేషన్ కోసం స్పెషల్ ఆఫీసర్ వస్తున్నాడు, కాసేపు వెయిట్ చేయి. ఎవడొచ్చినా సరే నా జై లేడు అని చెబితే చంపేస్తాను, వాడెవడైనా సరే. కార్ని చూసి స్టేషన్కి కాల్ చేశారు. ఆ కారు బిజినెస్ మ్యాన్, ఇండస్ట్రియలిస్ట్ సూర్యదేవర జయసూర్య గారు సార్. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఒక కల్వర్ట్ కింద పూర్తిగా బర్న్ అయిన ఒక డెడ్ బాడీ కనిపించింది సార్. ఈ కార్కి ఆ బాడీకి ఏదైనా సంబంధం ఉందేమోనని ఎంక్వైరీ చేస్తున్నాం సార్. మరి నేనేం చేయాలి? సారీ సార్. ఇట్స్ ఓకే ప్రకాష్, జోక్ చేశాను. ఆ బర్న్ అయిన బాడీలో బిగుసిపోయావేంటి ప్రకాష్? పద వెళదాం. అబ్బా, ఇళయరాజా గారి సాంగ్. జై కూడా నాలాగే ఇళయరాజా గారు ఫ్యాన్ అనుకుంటా. వెరీ నైస్ కదా సార్, ఈ సీరియస్ సిచ్యువేషన్లో కూడా మీరు ఇంత జోవియల్గా ఎలా ఉన్నారు? ప్రకాష్, పాట పాడుతూ ఎంజాయ్ చేస్తున్నాను అనుకుంటున్నావా? నో, ఈ డిపార్ట్మెంట్లో ఇలాంటి పనులు చేసినప్పుడు స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. నా స్ట్రెస్ బర్నర్ ఎవరు అనుకుంటున్నావు? ఇళయరాజా గారు. యాక్చువల్లీ ప్రకాష్, ఇక్కడ ఒక పెద్ద దొంబి జరిగింది ప్రకాష్. ఒకరిని ఒకరు తోసుకున్నారు, కొట్టుకున్నారు, డ్రెస్సులు చించుకున్నారు. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ విన్నావా? పరిస్థితి అర్థం చేసుకోకుండా వెళ్తానని మారం చేస్తుంది. ప్లీజ్ అన్నయ్య, ఆయన్ని చూడాలి, వెళ్దామన్నయ్య. అమ్మా, నన్ను తీసుకెళ్ళమ్మా. ప్లీజ్ అన్నయ్య, ఆయన్ని చూడాలి, వెళ్దామన్నయ్య. అతనికి ఏం కాదు దివ్య, నువ్వేడ్చి అమ్మని కంగారు పెట్టుకు, అర్థం చేసుకో. జయ అంకుల్కి ఏం కాదు దివ్య, ఏడవకు. ఓ ప్రియతమం బదులీయుమా చోటను ఉన్నా, నీ పాటనై నలవైపుల నీ చాడ వెతుకుతున్నా, పల్లవి నువ్వని నీ పాటనై నలవైపుల నీ చాడ వెతుకుతున్నా, పల్లవి నువ్వని పలవరించే చరణం మాయమై పరదేశీ.
మీరు చెప్పండి మేడం, అంతేనా ఇంకేమైనా డీటెయిల్స్ ఉన్నాయా? జారింది కాలేను తేలేను కడసారికి వడగళ్ళలో చిగురాకు వణికింది చితికేనో బ్రతికేనో జడివానకి. పాపం దివ్య జయాంకల్ కోసం ఏడుస్తుంది. దివ్య వెళ్ళడానికి అభిని ఎలాగైనా ఒప్పించాలి. అభి, దివ్య ఏడుస్తుంది. తనెక్కడుంది? రా చూపిస్తాను. కానీ అమ్మలాగా ఆయన కూడా మన మనిషి అనిపించింది. ఆయన కూడా మనల్ని తన సొంత మనుషుల్లా చూశారు. అందుకనేమో ఆయనకేదో అయ్యిందంటే నాకు ఏడుపు వస్తుంది. ఆయన చూడాలనిపిస్తుంది. నన్ను అక్కడికి తీసుకెళ్ళన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, తీసుకెళ్ళవా ప్లీజ్. పాపం దివ్య అంతగా బతిమాలుతుంది కదా అభి, ఒకసారి తీసుకెళ్దాం. అక్కడికి పిల్లలు రానివ్వరని నువ్వే కదా చెప్పలేదు. అభి, నా జేబులో ఉన్నాయి మా నాన్న ఇచ్చిన పాకెట్ మనీ. పాకెట్ మనీ కిడ్డీ బ్యాంక్ లో కదా వేసుకుంటారు. నువ్వేంటి జేబులో పెట్టుకుని తిరుగుతున్నావు? ఆ లాజిక్ ఇప్పుడు అవసరమా అభి? అంటే టాయ్స్ కొనుక్కుందామని ఇందాకే కిడ్డీ బ్యాంక్ నుంచి తీశాను. సరే, తిరిగి వచ్చాక నేను ఈ డబ్బులు నీకు ఇస్తాను. ఇదేం అప్పు కాదబి. ఫ్రీగా నేనేది తీసుకోను. చూడు దివ్య, నేను అతని కోసం తీసుకెళ్ళట్లేదు, నీ కోసం తీసుకెళ్తున్నాను. పద వెళ్దాం. థ్యాంక్ యూ అన్నయ్య. అప్పుడున్నారు, ఆ తర్వాత వెళ్ళిపోయారు. మాతో చెప్పకుండా ఎప్పుడు వెళ్ళారు చంద్రిక? నాతో కూడా చెప్పలేదు. బయలుదేరాక కాల్ చేశారు. నాకీ మల్టిపుల్ ఆన్సర్ వద్దు, వెంటనే తిరిగి రమ్మని కాల్ చేయండి. అది అది ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఆహా, ఓకే. అవును, ఆయనకేమైంది? జ్వరం వచ్చింది. ఓ, హఠాత్తుగా ఎందుకు వచ్చింది? కష్టాలు జబ్బులు చెప్పొస్తాయా సార్? కానీ చెప్పకుండా వెళ్ళిపోయారే మీ హస్బెండ్. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. సార్కి ప్రమాదం జరిగిందని మీరు చెప్పక ముందే నాకు పీడకలు వచ్చింది.
నా వాళ్ళెవరో ఆపదలో ఉన్నారు అని నా మనసు చెప్పింది. జైసర్కి నాకు పరిచయం కూడా లేదు. కానీ ఎందుకు ఆ పీడకలు వచ్చిందో తెలియదు వదినా. ఆ తర్వాత వరుసగా అన్ని అపశకునాలే జరిగాయి. దేవుడు ముందు పెట్టిన దీపం ఆరిపోయింది. దేవుడి కుంకుమ నా చేయి జారి నేల పాలైంది. అక్కడి నుంచి కాసేపట్లో బయలుదేరతామని ఇందాకే మా ఆయన ఫోన్ చేసి చెప్పారు. వస్తూ పిల్లల్ని తీసుకొస్తారు. ఆయన వచ్చాక మనకు అన్ని విషయాలు తెలుస్తాయి. అప్పటి వరకు కాస్త ఓపిక పట్టండి. అన్నిటికీ ఆ పైవాడే ఉన్నాడు వదినా. మన అనుకున్న వాళ్లను చల్లగా చూడమని ఆ దేవుడిని వేడుకోవడం తప్ప మనం ఏం చేయగలం? సరే, సార్ని చల్లగా చూడమని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాను వదినా. తడిసిన పెదవుల రేగిన రాగా ఇప్పటిదాకా బాగానే ఉన్నారు కదా సార్, సడన్ గా ఏమైంది? మీరు కూడా ఇంతవరకు సెల్ఫీలు వీడియోలు తీసుకుంటూ నన్ను పట్టించుకోలేదు కదా. ఇంటర్వ్యూ చేశారా? జై గారు ఏమారు సార్? తెలీదు. ఎంక్వైరీ చేస్తున్నాము, తెలిసాక ఇన్ఫార్మ్ చేస్తాను. అప్పటి వరకు మీరు ఇంతవరకు తీసారు ఫోటోస్, అవి న్యూస్ పేపర్ లో వేసుకోండి, వీడియోస్ మీ ఛానల్లో వేసుకోండి. ఇప్పుడు జాగాన్ని ఖాళీ చేయండి. ప్రకాష్, ఇక్కడ ఒక్కరు కూడా ఉండకూడదు, అందరిని పంపించేయండి. ఓకే సార్. కానిస్టేబుల్స్ మాత్రమే ఇక్కడ కాపలా పెట్టండి. వదిలేసిన ఎవిడెన్స్ కోసం వెతుక్కుంటూ ఎవరైనా రావచ్చు. పంపించేయండి. డబ్బులు డిమాండ్ చేయడం అలాంటివి లేదు బాబు, మాకెవ్వరూ ఫోన్ చేయలేదు. నాకు కూడా అలాంటి కాల్స్ ఏమీ రాలేదు. అభి, దివ్య, 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 దివ్య ఆగు. ఏమండి? ఏ పాప ఆగు. ఏమండి? ఎక్కడున్నారండి? మీకేం కాలేదు కదండి? నేనండి, మీ దివ్యని, మీ బంగారాన్ని. నేను వచ్చానండి, పలకండి. ఏ సంబంధం లేదు బాబు. కానీ ఆ పాప అంటే మా జైకి చాలా ఇష్టం. ఆ పాపకు కూడా జై అంటే ఎంత ఇష్టమో చూస్తున్నారుగా. చారుకేసా, మిమ్మల్ని ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారా? జయ అంకుల్ని చూడాలని దివ్య ఏడుస్తుంటే అభికి చెప్పి నేనే తీసుకొచ్చానన్నారు. చూపించండి ప్లీజ్. దివ్య, ఇటు రా నాన్న, రైట్. చూడమ్మా, జై ఇక్కడ లేడు, ఎక్కడున్నాడో వెతుకుతున్నాం. నువ్వు ఇంటికి వెళ్ళు ప్లీజ్. మీరు కూడా వెళ్ళిపోండి. ప్లీజ్. కల్పన మేడం, బామ్మగారిని తీసుకుని మీరు స్వరూప మేడం గారి కారులో వెళ్ళండి. నేను పిల్లల్ని తీసుకుని వెళ్తాను. లెగుస్తుందేంటి? నేను నిత్యను. అయితే ఏంటి? ఎవరికి తెలుసు? నీతో పెళ్లి ఒప్పుకోవట్లేదని నువ్వే జైన్ ఏదో చేసావేమో.
తెగిస్తావు. జైకి దగ్గరవుతున్నారని ఆ చిన్న పిల్లల మీదే కక్ష కట్టిందానివి. జైని మాత్రం వదులుతావని గ్యారంటీ ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? నేను అలాంటి దాన్ని కాదు. నువ్వు నిజంగా అలాంటి దానివి కాకపోతే మేం కూడా అలాంటి వాళ్ళం కాదు. నీ మాటల్లో ఎంత నిజం ఉందో మా మాటల్లో నిజం అంతే ఉంది. వచ్చారా? ఏమిట్రా అభి, మీ అమ్మతో కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా దివ్యం తీసుకుని అక్కడికి వెళ్ళావు? అభి తప్పేం లేదమ్మా. దివ్య ఏడుస్తుంటే అక్కడికి వెళ్దామని నేనే చెప్పాను. మరి నువ్వైనా నాతో ఒక మాట చెప్పొచ్చు కదా చారుకేశా. కంగారులో మర్చిపోయానమ్మా. మీరు చేసిన నిర్వాకం వల్ల జానకి గారు కంగారు పడుతున్నారు. మాతో ఒక మాట చెబితే మేం కూడా వచ్చుండేవాళ్ళం కదా. జై సార్ ఎలా ఉన్నారండి? సార్కి మీరెంతో దగ్గరవారు. మీరే భయపడితే ఆ కుటుంబానికి ధైర్యం చెప్పేవాళ్ళు ఎవరుంటారు? దేవుడున్నాడండి. జై సార్ని కాపాడుతాడు. అవును మీనాక్షి, సార్ కోసం మనం పూజలు చెయ్యాలి. నీకు తెలిసిన వ్రతాలు, నాకొచ్చిన హోమాలు అన్నీ చేద్దాం. సార్ని క్షేమంగా తీసుకురమ్మని ఆ భగవంతుణ్ణి వేడుకుందాం. అలాగేనండి. జై సారు మన దేవుడు. వారి కోసం మన ప్రాణాలిచ్చినా తప్పులేదు. ఏమైనా చేద్దాం రండి. నీకు నచ్చినట్టు ఆయన ఉన్నారు. నువ్వే ఆయన్ని బాధ పెట్టావు. ఆ ఇంట్లో ప్రేమ లేదన్నావు. ఆయనకు కన్నీళ్ళు తెప్పించావు. ఆయన గురించి తప్పుగా మాట్లాడి ఇప్పుడు నన్ను ఏడిపిస్తున్నావు. ఆయనకు మంచి జరగాలని నువ్వు కోరుకోకపోయినా పర్వాలేదన్నయ్య. చెడు జరగాలని మాత్రం కోరుకోకు. ఆయనకేదైనా అయితే నిన్ను క్షమించాను. వెయిట్ చేస్తాను. ఐ డోంట్ నో బేబీ, నువ్వే ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు నేను ఏం చెప్పినా నువ్వు నమ్మవు మోమ్. ఎందుకంటే నేనే జైని ఏదో చేశాను అని నువ్వు నమ్ముతున్నావు కాబట్టి. జై ఎక్కడున్నా తీసుకొచ్చి నీ ముందు నిలబెట్టడమే నేను చెప్పాల్సిన ఆన్సర్. అదే నా ప్లాన్ అయ్యుంటే ఇన్ని రోజులు ఎందుకు వెయిట్ చేస్తాను మామ్? 7 years ఎందుకు వెయిట్ చేస్తాను? ఐ డోంట్ నో బేబీ, నువ్వే ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు నేను ఏం చెప్పినా నువ్వు నమ్మవు మామ్. ఎందుకంటే నేనే జైని ఏదో చేశాను అని నువ్వు నమ్ముతున్నావు కాబట్టి. జై ఎక్కడున్నా తీసుకొచ్చి నీ ముందు నిలబెట్టడమే నేను చెప్పాల్సిన ఆన్సర్. ప్రకాష్, ఇది రాజుగారి పాటే. కానీ సిచ్యువేషన్ ఏంటి సార్? అంటే నా కోసం ఆకాశం నుంచి ఒక అమ్మాయి దిగొచ్చి నా కోసం పాట పాడితే ఎంత బాగుంటుందో. సార్, అరే ప్రకాష్, ఎప్పుడు క్రైమ్ గురించేనా? కాసేపు కూచు రొమాన్స్ గురించి కూడా ఆలోచించాలి ప్రకాష్. మనిషి అన్నాక కాస్త కళా పోషణ ఉండాలి. ఉప్పుకారం తింటావు కదా, మాత్రం తెలీదా ఏంటి? దొంగ. మర్చిపోయాను, రేపు ఈ కేసు గురించి ఎక్కువగా డిస్కస్ చేయాలి. నువ్వు త్వరగా వచ్చేసాయి. ఓకే సార్. కంచిలోని కామాక్షి పలుకు, కాశీలోని విశాలాక్షి పలుకు, అమ్మ పలుకు, జగదాంబ పలుకు. ఏంటి బామ్మగారు, ఈ జంగందేవరు ఇంత పొద్దునే వచ్చారు? అదే నాకు అర్థం కావట్లేదు కల్పన. అది మన ఇంటి ముందుకు ఎందుకు వచ్చాడు? ఈ అడుకునే వాళ్ళకి వేళ పడలేదు. అయ్య మనసులో ఏముందో, అమ్మ మనసులో ఏముందో
అందరి మనసులో ఏముందో అమ్మ పలుకు, జగదాంబ పలుకు. తరలి రాదు తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం. ఏంటి సార్, జాగింగ్ స్టార్ట్ చేసి 1 కిలోమీటర్ కూడా అవ్వలేదు, అప్పుడే స్టాప్ చేసి సాంగ్ పాడుతున్నారు? అలసిపోయారా? ప్రకాష్, లేదు ప్రకాష్, నేను అలసిపోలేదు. కేస్ గురించి ఆలోచిస్తున్నాను. అవునా సార్? నైట్ నుంచి నేను కూడా ఆలోచిస్తున్నాను సార్. వావ్, ఫ్యాంటాస్టిక్. రాత్రంతా కేస్ గురించి ఆలోచించావా? ఏం ఆలోచించావు? చెప్పు 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 చెప్పు. థ్యాంక్ యూ సార్. నిన్న క్వారీలో జై కార్ కనిపించింది సార్. తనని స్కూల్లో జాయిన్ చేసి కార్లో లిఫ్ట్ ఇచ్చి ఇంటికి తీసుకెళ్లి చాలా అడవిడి చేశాడంట. వెరీ ఇంట్రెస్టింగ్ యూనో. ఎస్ సార్. ఇంత తక్కువ టైంలో ఎలా వాళ్ళు దగ్గరే ఉంటారు? ఇట్స్ ఎ పర్ఫెక్ట్ ప్లాన్ సార్. అయ్యుండొచ్చు కదా అంటున్నాను. సో ఆ ప్లాన్ ఏంటో తెలుసుకోవాలి అంటే మనం అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. ఐ మీన్ ఆ జానకి దేవి నుంచే ఎంక్వైరీ మొదలు పెట్టాలి. ఆలస్యం ఎందుకు? లెట్స్ మూవ్.